కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారిని బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాక్యం. చాలండి. అంటే ప్రభువుని వెంబడించడానికి కావాల్సిన అర్హతలు ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే యేసు ప్రభుని వెంబడించడం అన్నా, యేసు ప్రభుకి శిష్యునిగా ఉండడం అన్నా, క్రైస్తవుడు అన్నా అర్థం ఏంటండి? యేసు ప్రభుని అన్నీ ఒకటే. యేసు ప్రభుని వెంబడించడం అన్నా, యేసు ప్రభు క్రైస్తవుడు అన్నా. అయితే మొట్టమొదటిగా క్రైస్తవులు అనే పదం లేదండి, శిష్యులనే పిలువబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండడం అంటే చాలా సులువైన విషయంగా అనిపిస్తుంది కదండి అందరికీ. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే చాలా సులువైన విషయం అలాగే ఉంటుందండి. యేసు ప్రభు ఆయన సువార్త చేస్తున్న సమయంలో ఎంతోమంది ఆయన ఎన్నో రకాలుగా వెంబడించిన వాళ్ళు ఉన్నారండి. ఆయన్ని ఆహారం కోసం వెంబడిస్తానన్నారండి. కొందరైతే ఈయనతో ఉంటే మనకి ఏ అనారోగ్యం ఉండదో, స్వస్థతలు చేస్తారు కాబట్టి ఈయన వెంబడిద్దాం అనుకున్నారండి. మరికొందరు ఏదో ఒకటి ఆశించి చాలామంది వెంబడించారండి. ఆయన కోసం వదులుకొని కూడా వెంబడించిన వాళ్ళు ఉన్నారండి. వెంబడించిన వాళ్ళందరినీ యేసుప్రభు నా వెంట వచ్చి అన్నారా? వద్దన్నారండి. కొందరిని వద్దన్నారు, కొందరిని వెంబడించమన్నారండి. అంటే ఆయన వెంబడించడానికి ఏవో కొన్ని అర్హతలు ఉన్నాయండి. యేసుప్రభుని వెంబడించడం అంటే చాలా సులువైన విషయం కాదండి, కొన్ని అర్హతలు ఉన్నాయండి. అంటే వెంబడించడం అంటే మనకు తెలిసిన పదం ఫాలో చేయడం. ఇప్పుడు మనం వాట్సాప్ పేజ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని ఫాలో అవుతామండి. మనకు నచ్చినవి ఫాలో అవుతాం, మనకు ఇంట్రెస్ట్గా ఉన్నవి. అలా వెంబడించినట్లుగా యేసుప్రభుని వెంబడించకూడదండి. ఆయన వెంబడించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అంటే యేసుప్రభుకి శిష్యుడిగా ఉండడం అంటే చిన్న విషయం కాదండి. శిష్యరికం అనేది చాలా సులువైన విషయం కాదండి. కాబట్టి ఆ విషయాల్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. శిష్యుడు అంటే అర్థం, శిష్యుడు అంటే నేర్చుకునేవాడు లేదా తన గురువుని వెంబడించేవాడు. ఈ శిష్యరికం అనేది కొత్తగా వచ్చిన పదం కాదండి. పాత నిబంధన కాలం నుంచే శిష్యరికం అనేది ఉన్నదండి. ఏలియా శిష్యుడు ఎవరండి? ఎలీషా. ప్రవక్తలకి అనేక మంది శిష్యులు ఉండేవారండి. శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ప్రవక్తలకు కూడా ట్రైనింగ్ అవసరం అండి. దేవుని మాటలే కదా మాట్లాడతారు. అంటే ప్రవక్తలకి ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చేవారండి. మరి దేవుడు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు ఎలా జీవించాలో ట్రైనింగ్ ఇచ్చేవారండి. కాబట్టి ఎంతోమంది శిష్యులు ఉన్నారని చూడగలం పాత నిబంధనలో ప్రవక్తలకి. అలాగే ఎంతోమంది బాప్తిస్మం ఇచ్చే యోహానికి శిష్యులు ఉన్నారండి. అందులో ఆంద్రేయ అని మనం చూడగలం. అలాగే యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్న ఆ కాలంలో యేసుప్రభుకి శిష్యులు ఉన్నారండి. ఎంతమంది శిష్యులు ఉండి ఉంటారండి? ఎంతోమంది శిష్యులు ఉన్నారండి. అంటే ఈరోజు కూడా నేటికి ఎంతమంది శిష్యులు ఉన్నారండి యేసుప్రభుకి? యేసుప్రభుని వెంబడించేవారు ఈరోజు భూమి మీద ఎంతమంది ఉన్నారమ్మా? కొన్ని కోట్ల మంది ఉన్నారండి కదండి. ప్రపంచం అంతా ఈరోజు క్రైస్తవులు ఉన్నారా లేదండి? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవులు అందరూ కూడా అర్హత కలిగి వెంబడిస్తున్నారా, అర్హత లేకుండా వెంబడిస్తున్నారా? అంటే యేసుప్రభు ఆయన వెంబడించిన వారందరికీ నన్ను ఫాలో అయిపోండి అని చెప్పలేదండి. కొన్ని అర్హతలు, ఇవి ఉంటే నన్ను వెంబడించు, ఇవి ఉంటే నన్ను వెంబడించు, ఇంకో ఇలా లేవా నన్ను వెంబడించొద్దు అన్నారు. కాబట్టి ఈరోజు కొద్దిసేపు
ఆయన్ని వెంబడించడానికి కావాల్సిన అర్హతలు ఏంటో ఆలోచిద్దామండి. యేసుప్రభుని వెంబడించడానికి, ఆయనకి శిష్యులుగా ఉండడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఇప్పుడు మనం ఉద్యోగం జాయిన్ అవ్వాలంటే ఏదైనా అర్హత ఉండాలమ్మా. మనం ఉద్యోగం జాయిన్ అవ్వాలంటే ఆ రెజ్యూమ్లో మన పర్సంటేజ్ ఎంత, మన స్కూల్ చదివిన పర్సంటేజ్ ఎంత, కాలేజ్ పర్సంటేజ్ ఎంత, మనం ముందు ఎక్కడైనా ఉద్యోగం చేసామా, ఎందుకు మానేసాం, ఇవన్నీ అడుగుతారా లేదండి? ప్రతిదానికి అర్హతలు ఉంటాయండి. మనం ఏదో లోన్ పెట్టుకోవాలన్న అర్హత ఉండాలా, మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, మన బ్యాంక్ స్టేట్మెంట్లు ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే తప్ప, మనకు అర్హత ఉంటే తప్ప మనకు లోన్ ఇవ్వరండి. అలాగే చదువు కోసం ఏదైనా యూనివర్సిటీ జాయిన్ అవ్వాలన్నా మనకు కొంత అర్హత ఉండాలండి. అర్హత లేకుండా ఏది ఎవరు మనకు ఇవ్వరండి, ఏది చేయలేం. కాబట్టి యేసు ప్రభుని వెంబడించాలన్నా కూడా కొన్ని అర్హతలు ఉండాలి. అయితే వెంబడించడం అంటే యేసు ప్రభు నన్ను శిష్యులుగా చేయండి, మీరు సమస్త జనానికి ప్రతి మనిషికి సువార్త ప్రకటించి నన్ను శిష్యులుగా చేయండి అన్నారండి. శిష్యుడనే మాట బాప్తిసం పొందినప్పుడు వస్తుందా, పొందక ముందే ఉంటుందండి? ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు ప్రభువుకి శిష్యుడు అవుతామండి. అయితే క్రైస్తవుడు అనే మాట రాకముందే ముందు శిష్యులు అన్నారండి. అదొకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు చాలండి. అంటే అక్కడ ఆ దినములలో శిష్యుల సంఖ్య అంటే మొదటి శతాబ్దంలో బాప్తిసం పొందిన వారు ఏమని పిలువబడ్డారండి? శిష్యులు. అంటే మొట్టమొదటిగా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ శిష్యులు అని పిలువబడ్డారండి. యేసు ప్రభుకి శిష్యులు. ఈరోజు క్రైస్తవుడు, నేను క్రైస్తవుని అనే మాటకి గర్వపడుతున్నామా లేదండి? గర్వపడట్లేదు ఎవరు. నేను క్రైస్తవుని అయినందుకు గర్వపడుతున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారండి? ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మరి మొదటగా శిష్యులు అని పిలువబడ్డారండి. క్రైస్తవులు అనే మాట అపోస్తల కార్యాల్లోనే 11వ అధ్యాయం 26వ వచనం చూద్దామండి. వారు కలిసి యొక్క సంఘములో ఉండి బహు జనములను వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే అంతియోకయలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారంటండి. దానికి ముందు శిష్యులు అనబడ్డారండి. అంటే క్రైస్తవుడు అనే పదం ఒక హేళనగా వచ్చిన పదం అండి. మొదటి శతాబ్దంలో మనం చూడండి, కొందరిని అంటాం, ఈడు పలానా బ్యాచ్ చూడరా, ఈడు పలానా బ్యాచ్ చూడ అంటాం. అలాగే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరినీ వీళ్ళు క్రీస్తుని నమ్మిన వాళ్ళు, క్రీస్తుని వెంబడించిన వాళ్ళని హేళనగా అన్నారండి ఆ మాట అలాగా క్రైస్తవుడు అంటే వీడు క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు, అలా వచ్చిందండి ఆ పదం. అంటే ఒక హేళనగా మొదలైంది క్రైస్తవుడు అనే పదమే. మొట్టమొదటిగా శిష్యులు, ఆ తర్వాత క్రైస్తవులు అనబడ్డారండి. అంటే క్రైస్తవుడైనా శిష్యుడైనా యేసు ప్రభుని వెంబడించాలంటే కొన్ని అర్హతలు ఉండాలండి. ఆ అర్హతలు ఏంటో చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం చూద్దాం. ఇరవై 5వ వచనం చదువుకున్నాం. బహుజనసమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవరైనా నా యొద్దకు వచ్చి తండ్రిని చాలు అంటే అక్కడ యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్య ప్రారంభించారండి. ఆయన చనిపోయేంత వరకు కూడా 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన దేవుని పరిచర్య చేశారండి. గలిలయ అంతా పరిచర్య చేశారండి. సమరయలో కొంత చేశారమ్మ, బెరయాలో, దెక్కపోలి, యోదయ, ఇదంతా ఆయన సువార్త చేసిన తర్వాత ఆయన్ని ఎంతోమంది వెంబడించారండి. ఒక నెంబర్ చెప్తారా ఎంతమంది వెంబడించారండి? బైబిల్లో ఉన్న నెంబరు
5,000 మందికి పంచిపెట్టారు కదమ్మా రొట్టె చేప. అంటే పురుషుల సంఖ్య 5,000 అక్కడ. పురుషుల సంఖ్య 5,000 అంటే ఇప్పుడు స్త్రీలు ఎక్కువ ఉంటారా ఏ సంఘంలోనైనా? పురుషులు ఎక్కువ ఉంటారండి. స్త్రీలు ఎక్కువ ఉంటారు. మరి అక్కడ పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు ఒక 8,000 మంది ఉంటారేమో, పిల్లలు ఒక 2,000 మంది ఉంటారేమో. అంటే సుమారు ఒక 10,000 13,000 మంది ఉన్న అలాంటి సమూహం ఆయన వెంబడించిందండి. మరి అంతమంది వెంబడిస్తున్నప్పుడు ఈయన బోధిస్తారు కదా, ఈయన బోధించినప్పుడు అంతమందికి ఎలా వినపడి ఉంటుందండి? నాకు అదే డౌటు. కిరణాన్ని ఒకసారి ఎప్పుడో అడిగానండి. అని అంతమంది వెంబడించారు కదా, 1,000 మంది. యేసుప్రభు చెప్పినప్పుడు ఎలా వినపడేది అందరికని? ఎలా వినపడి ఉంటుందండి? మళ్ళా మైకులు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మైకులు లేవు, ఇప్పుడు జేబిఎల్ స్పీకర్ లేవు. అంటే ఒక ఎత్తైన ఒక స్టేజ్ మీద ఆయన ఉండేవారండి. ధోని కానీ ఏదైనా ఆడెక్కి కూర్చొని ఆయన బోధించేవారు. ఇప్పుడు అంత జనసమూహానికి బోధిస్తే వినపడదండి, కానీ అప్పుడు వినపడుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నంత శబ్ద కాలుష్యం ఆ రోజు లేదమ్మా. అంతెందుకు ఈరోజు మనం మేడెక్కితే మనకు బీచ్ కనపడదు. కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు నేను మేడెక్కితే బీచ్ కనిపించేదండి. మరి ఈరోజు కనపడదు. ఎందుకు? అనేక బిల్డింగ్లు మధ్యలో వస్తాయి కాబట్టి మనకు వినపడదండి. అంతేందుకు మనం పడుకున్నప్పుడు చిన్నప్పుడు అయితే బయట పడుకుంటే నక్షత్రాలు కనిపించేవండి. ఇప్పుడు కనిపిస్తున్నాయి అమ్మ నక్షత్రాలు, ఎక్కడో బాగా బ్రైట్గా ఉంటే తప్ప కనపడలే. ఎందుకు? అనేక వెలుతురు వస్తే చాలా లైటింగ్ వచ్చింది మనకి ఇప్పుడే, కాబట్టి కనపడవు ఆ లైటింగ్కి. యేసుప్రభు ఉన్న కాలంలో కూడా ఈ రోజు ఉన్నంత శబ్ద కాలుష్యం ఆ రోజు లేదండి. ఈరోజు ప్రతి ఒక్కడు బైక్ తోలేవాడే, ప్రతి ఒక్కరు ఇంట్లో టీవీలు మోగించేవాళ్ళే, ప్రతి ఒక్కరు ఫోన్లో సౌండ్ మోగించేవాళ్ళే. ఎక్కడ చూసినా శబ్దమే. ఆ శబ్ద కాలుష్యానికి ఈరోజు మన ఇంటి డోర్ కొడుతున్నా సరే మనకు లోన్ ఉన్న వాళ్ళకి వినపడదండి. కానీ పల్లెటూరుకి వెళ్తే బాగా పల్లెటూరుకి వెళ్ళిపోండి, అక్కడ సైలెంట్గా ఉంటుందండి. ఎంత దూరంలో ఉన్నా పిలిస్తే వినపడుతుందండి. కాబట్టి ఆ రోజు యేసుప్రభు మాట్లాడినప్పుడు అంత శబ్ద కాలుష్యం లేదని, కాబట్టి ఆయన బోధించారు. అయితే బోధించినప్పుడు ఆయన ఎంతోమంది వెంబడించారండి. కొన్ని 1,000 మంది వెంబడించారు. వెంబడించినప్పుడు వాళ్ళందరి వైపు చూసి, ఆహా నన్ను ఎంతమంది వెంబడిస్తున్నారు, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని గర్వపడలేదండి. ఈరోజు ఫాలోయింగ్ కోసం పిచ్చి పిచ్చి రీల్స్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదమ్మా? యేసుప్రభు అంతమంది ఫాలోయింగ్, ఆయన అంతమంది వెంబడించిన వారందరితో చెప్తున్న మాట ఏంటో చూద్దామండి. అంటే అర్హతలు ప్రభువుని, అంటే నాకు శిష్యుడిగా ఉండాలంటే ఏ అర్హత ఉండాలి, ఏ అర్హత లేకపోతే నాకు శిష్యుడు కాదు, అవి ఏం చెప్పారో చూద్దామండి. చదవండి 26వ వచనం నుంచి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాదన్నాడండి. అంటే ఒకసారి నేను చదువుతానమ్మా. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాదు అన్నారు. అంటే ఇక్కడ నెగిటివ్గా ఉంది కదండి మాట, ద్వేషించడం అనే మాట. అయితే ఇప్పుడు ద్వేషం అంటే అర్థం ఏంటి? ఒకరు ఉనికి నచ్చకపోవడం మనకి. ద్వేషం అనే మాట, ఇప్పుడు శత్రువును కూడా దేవుడు ప్రేమించమన్నారు, ద్వేషించొద్దు అన్నారు. మరి అలాంటి దేవుడు తల్లిని తండ్రిని అక్కని చెల్లిని భార్యని ద్వేషించమంటున్నారు ఎందుకు? అంటే అక్కడ ద్వేషించడం అర్థం కాదండి. ఈరోజు ప్రపంచంకి ఆ మాట తెలియక పెద్ద కాంట్రవర్సీ అయిపోయిందండి ఈ పదం. అదో ఎంత మూర్ఖంగా ఉన్నారంటే మీ క్రైస్తవులు, ఎంత మూర్ఖంగా ఉందంటే బైబిల్ సొంత తల్లిదండ్రులు ద్వేషించమంటుంది అని చాలామంది అన్నోళ్ళు ఉన్నారండి. అయితే తల్లిదండ్రులకి దేవుడు ఎంత విలువ ఇచ్చాడండి బైబిల్లో. నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీ తల్లిదండ్రుల్ని సన్మానించమన్నారండి. ఒకవేళ తల్లిదండ్రులకి విరోధంగా ఉండి వాళ్ళ మీద తిరగబడేలా ఉంటే ఆయన ఏం చేయమన్నారండి?
రాళ్ళతో కొట్టి చంపన్నారండి. మరి అలాంటి దేవుడు ద్వేషించమని ఎందుకు అంటున్నారు? తన భార్యను కూడా ద్వేషించాలంట. అంటే ఇప్పుడు భార్యాభర్తల సంబంధం గురించి ఎంత గొప్ప విలువిచ్చిందండి బైబిల్. తన ఇద్దరు కాదు, ఒకరే అన్నారండి దేవుడు. తమ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించమన్నారండి. లోబడాలి, ప్రేమించాలి. ఎంత వివాహ బంధానికి విలువిచ్చిన దేవుడు ఎందుకు ద్వేషించమంటున్నారు? తమ శత్రువులు సైతం ద్వేషించమన్న దేవుడు సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టిన వాడికన్నా గొప్పవాళ్ళు అవడం లేడన్నారు. మరి అలాంటి సహోదరుని ద్వేషించమంటున్నారు అంటే ఆయన కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదండి. స్వార్థంగా ఉందా, న్యాయంగా ఉందండి? నీలిమాకి ఇక్కడ ఉన్నారండి. అక్క, ఇప్పుడు సాత్వికు నిన్నెక్కువ ప్రేమించాలా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా? నిన్నెక్కువ ప్రేమించాలనుకుంటున్నావా, నీకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలనుకుంటున్నావా? అంటే మనందరూ ఆయన చేత సృష్టింపబడిన వాళ్ళమండి. మీకు ఈ పిల్లల్ని ఇచ్చినా దేవుడు తమ పిల్లల్ని మీకు ఇచ్చాడు. అంటే దేవుని కన్నా ఏ మానవ సంబంధాలు ఎక్కువ కాకూడదండి. అక్కడ తెలియజేసింది అదే. ప్రభువు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరిని ఎక్కువ కూడదు. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే క్షమించండి. అయితే ఈ మాట మనకి ఎలా ఉందండి? స్వార్థంగా ఉందా, న్యాయంగా ఉందా? స్వార్థంలా అనిపించట్లేదా? ఏంటి మాకన్నా మా పిల్లలు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా? ఏదో ఇంటర్వ్యూలో అలాగేనండి. మీకు ఒక క్రైస్తవుని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ మాకు మా తల్లిదండ్రుల కన్నా దేవుని వాక్యం ఎక్కువ, మా తల్లిదండ్రుల కన్నా దేవుడే ఎక్కువ అనేసరికి ఏంటి ఎంత మూర్ఖంగా ఉన్నారు అంటున్నారండి. అంటే అది స్వార్థంగా ఉంది కదండి. తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే అందరికన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలంటే స్వార్థంగానే ఉందా లేదమ్మా? స్వార్థంగా ఉందండి? స్వార్థంగా ఉందా, న్యాయంగా ఉందండి? స్వార్థం అంటే కొందరు బుర్ర ఊపుతున్నారు. న్యాయం అండి అది. నా కోసం ప్రాణం పెట్టినోడు ఆయన. నా కోసం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని, ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి వచ్చినోడండి ఆయన. ఆ మాట మనకు అర్థం కాదండి. విడిచిపెట్టకూడని భాగ్యం అంట పరలోకం. అంత గొప్ప భాగ్యాన్ని ఎవరి కోసం విడిచిపెట్టారండి యేసుప్రభు? నా కోసం కొరడా దెబ్బలు తిన్నోడు ఆయన. నా కోసం ఉమ్మి వేయించుకున్నాడు ఆయన. నా కోసం భుజం మీద భారమైన సిలువని గాయాల మీద మోసినోడు ఆయన. అలాంటి ఆయన్ని ఎక్కువగా ప్రేమించడం న్యాయమా, స్వార్థం అవుతుందండి? మనందరి కోసం అంత ధనవంతుడు ఆయన భూమి మీద దరిద్రుడిగా బ్రతికాడండి యేసుప్రభు. ఆయన ఉండడానికి చిన్న స్థలమైనా లేదు. ప్రార్థనలతోని, యాచనలతోని, ఉపవాసాలతోని ఆయన జీవితం మన కొరకు ఆయన అంత త్యాగం చేశాడండి. అలాంటి ఆయన్ని ఎక్కువగా ప్రేమించడం స్వార్థం కాదండి, అది న్యాయం. మన కొరకు ప్రాణం పెట్టినోడండి ఆయన. స్వార్థం అవుతుందా, న్యాయం అవుతుందండి? అది న్యాయం అండి. మరి దేవుడు ఇప్పుడు దేవునికి పరలోకంలో ఇష్టమైంది ఏముంటుందమ్మా? పరలోకం ఉన్నంతట్లో ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎవరండి? దేవునికి యేసుప్రభు అండి. యేసుప్రభు కన్నా గొప్పదేముందండి దేవునికి పరలోకంలో? మరి అలాంటిది ఏదీ లేదు. అంత గొప్ప, అంత ప్రియంగా చూశాడు యేసుప్రభుని దేవుడు. ఇక్కడ కాంటెస్ట్లో మాట్లాడితే మనందరి కొరకు యేసుప్రభుని ద్వేషించాడండి. ద్వేషించలేదండి దేవుడు. ద్వేషించడం అంటే మనల్ని ఎక్కువగా ప్రేమించారేమో ఆయన. యేసుప్రభు కన్నా మన కోసం యేసుప్రభునే ద్వేషించాడండి ఆయన. అంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడండి. ఇక్కడ కాంటెస్ట్లో మాట్లాడుతున్నాను. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి అందరికన్నా ప్రేమించడం స్వార్థం అండి, న్యాయం అండి అది. అందుకే ఆయన నాకన్నా ఎవ్వరూ ఎక్కువ కాకూడదండి. ఒకరు ఎక్కువైతే వాళ్ళు బట్టి దేవునికి దూరం అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు తల్లిదండ్రి నువ్వు చర్చికి వెళ్ళొద్దు అన్నారండి.
అలాంటప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలండి? తల్లిదండ్రికా, దేవునికా? దేవుని దగ్గరికి వెళ్ళొద్దంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలండి. అంటే ఆయన వెంబడించడానికి అన్ని అర్హతలు కావాలండి. ఇప్పుడు యోబు ఉన్నాడమ్మా, ఒకవేళ దేవుని కన్నా భార్యను ఎక్కువ ప్రేమించుంటే, భార్య నువ్వు దేవుని దూషించి వెళ్ళి చావు అన్నదండి. అప్పుడు భార్యను ఎక్కువ ప్రేమించుంటే యోబు ఏం చేద్దాడండి? నువ్వు అన్నది నిజమే, నాకు దేవుడి కన్నా నువ్వే ఎక్కువ, దేవుడు మనకి ఏం చేశాడు అందుడని. తమ అన్నీ పోయినా సరే యోబు దేవుని దూషించలేదు. అంటే భార్య కన్నా ఎక్కువ ప్రేమించడా లేదండి దేవుణ్ణి. ఈరోజు మనకి ఏ మానవ సంబంధాల కన్నా దేవుని ఎక్కువ ప్రేమించాలండి. దేవుని కన్నా ఏ మానవ సంబంధాలు ఎక్కువ కాకూడదండి. ఇంకా ఏమన్నాడంటే, తమ ప్రాణాన్ని సైతం, తమ ప్రాణమును సహా ద్వేషించుకుంటే, ఒకవేళ మనం దేవుని కన్నా మన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తే, మనకేదో చిన్న అనారోగ్యం వచ్చిందండి ఆదివారం అవ్వగానే, మనం ఏం చేస్తామమ్మా? ఇంకా మనం చర్చికి వెళ్తే ప్రపంచం ఆగిపోద్ది కదా, వెళ్ళాం, ఇంట్లో ఉండిపోతాం, బాగాలేదు కదా అని. అలాంటోడు తమ ప్రాణాన్ని ద్వేషించినోడు కాదండి. ఆరాధనకి వెళ్ళైనా చచ్చిపోతాను ఆడండి తమ ప్రాణాన్ని సైతం ద్వేషించినోడు దేవుని కన్నా. అంటే మన ప్రాణం కన్నా నాకు ఆ అనారోగ్యం ఉంది, ఈ అనారోగ్యం ఉంది, ఈరోజు నేను దేవుని వాక్యం వినడానికి వెళ్ళను, ఆరాధనకి వెళ్ళాలంటే ఈ దేహాన్ని ఎక్కువ ప్రేమించుకుంటున్నాం. మన బెనిఫిట్స్ కన్నా దేవుని కన్నా మన బెనిఫిట్లు ఎక్కువ కాకూడదండి. దేవుని కన్నా మన సౌకర్యాలు కానీ, మన ప్రాణం కానీ, మన దేహం కానీ ఏది ఎక్కువ కాకూడదండి. అదే చెప్పారండి. ఇప్పుడు ఎంతోమంది ఆయన వెంబడించేవారు ఉన్నారండి అక్కడ. వాళ్ళందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ అర్హతలు ఉంటే, ఎలా ఉంటే నన్ను వెంబడించండి, నాకన్నా మీకేది ఎక్కువ కాకూడదు అన్నారండి. ఆ మాటలో స్వార్థం లేదండి. మనం అర్థం చేసుకుంటే న్యాయం ఉందండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టారండి. తన కుమారుణ్ణి చిత్రవధ చేస్తుంటే ఆయన ఆనందపడ్డారండి దేవుడు. ఎందుకు తెలుసా? మనల్ని ఎక్కువ ప్రేమించారండి. మనందరం ఆయనతో ఉంటామని ఆయనకు అభిష్టమైందంట ఆయన మరణం, ఆయన చిత్రవధ, ఆయన బాధ. కాబట్టి అలాంటి ఆయన్ని మనం అందరికన్నా ప్రేమించడం న్యాయం అండి. ఇంకా ఏమన్నారో చూద్దామా. 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే ముందేం చెప్పడం, ఏ మానవ సంబంధాలు నాకన్నా ఎక్కువ కాకూడదు అన్నారండి. ఒకవేళ మనం ఆదివారం ఆరాధన రోజు మనకి బాగా ఇష్టమైన వ్యక్తి, మనకు బాగా మేలు చేసే వ్యక్తి ఫంక్షన్ పెట్టారండి ఆ రోజే, మనం ఏం చెప్పాలి? ఆయనకు పిలిస్తే ఏం చెప్పాలండి? మేము ఆరాధన అయిపోయిన తర్వాత వస్తామని చెప్పాలండి. ఒకవేళ ఆరాధన వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు కన్నా నువ్వు ఇంకా ఆ వ్యక్తిని ఎక్కువ ప్రేమించావు, అంతేనే కాదమ్మా. అలాగా ఆయన కన్నా ఇంకే వ్యక్తి మనకు ఎక్కువ కాకూడదండి. అవి ఎంత మేలు చేసిన వారు అయినా సరే, యేసు ప్రభు కన్నా ఎక్కువ మేలు చేసిన వాళ్ళు ఉన్నారా? అంతేకాకుండా ఆయన చెప్తున్న మాట, మరియు ఎవడైనను తన సిలువను ఎత్తుకొని సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. ఆయన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే, గుడ్ ఫ్రైడే రోజు చెక్క సిలువలు మోస్తారండి, అదే ఆయన వెంబడించడం. లేదంటే చాలామంది మెడలో సిలువ వేసుకుంటారండి, ఉంగరాల మీద సిలువ వేసుకుంటారు. ఈరోజు సిలువ బొట్లు కూడా వేసుకుంటున్నారండి. అదేనా ఆయన్ని సిలువెత్తుకొని వెంబడించడం అంటే? ప్రభువుని అదేనా? అది కాదండి. చెప్పండి, మీకు తెలుసు సిలువ అంటే అంతేనండి. శ్రమలు, నిందలు, అవమానాలు, నేను రాసుకోవచ్చాను. అంటే యేసు ప్రభు శ్రమలు అనుభవించారండి. యేసు ప్రభు భూమి మీద ఉన్నంతకాలం నిందలు అనుభవించారా? యేసు ప్రభు అవమానాలు అనుభవించారండి. అవన్నీ అనుభవించారు ఆయన. ఈరోజు
ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే ఆ సిలువెత్తుకొని వెంబడించమడం అంటే ఆయనకు వచ్చిన శ్రమలు మనకే వస్తాయి, ఆయనకు వచ్చిన నిందలు మనకే వస్తాయి, ఆయనకు వచ్చిన అవమానాలు మనకి రావచ్చు. అవన్నీ వచ్చినా సరే వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదండి. విశ్వాసంలో వెనక్కి తిరగకూడదాం. అవన్నీ వచ్చినా నువ్వు సహించాలి అంటే ఇవన్నీ వచ్చినా సహించేవాడు క్రైస్తవుడని. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యాన్ని చేరాలని రాయబడిందండి పేతురు పత్రికలో. ఒకవేళ ఇవన్నీ చూసుకోలేదనుకోండి, ఏదో సరదాగా ఇప్పుడు వాట్సాప్లో వెంబడించినట్టు, ఫేస్బుక్లో వెంబడించినట్టు ఫాలో అయిపోతే ఏదైనా శ్రమ వస్తే ఏమవుతాడండి? యేసుప్రభుని విడిచిపెట్టేస్తాడని. ఏదైనా అవమానం రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడని. కాబట్టి ఏ వచ్చినా సిలువెత్తుకొని వెంబడించడం అంటే ఆయన నిమిత్తం శ్రమలు వచ్చినా, ఆయన నిమిత్తం నిందలు వచ్చినా, ఆయన నిమిత్తం అవమానాలు అయినా సరే వెనుతిరగకుండా నన్ను వెంబడించాలనుకుంటే అలాంటి వాడు నాకు శిష్యుడిగా వెంబడించమన్నాడని. ఒకవేళ శ్రమలు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగిపోయామనుకోండి, ఎన్నో నెలలో ఉన్నట్టు మనం 4 నెలల ఉపమానం చెప్పాడు కదండి యేసుప్రభు 4 నెలల ఉపమానాల గురించి చెప్పారు మన హృదయాలు పోలుస్తూ. అందులో ఏ నెల శ్రమ వస్తే వెనక్కి వెళ్ళిపోతారండి? ఏ నెలలో పడిన విత్తనం? 3వదేమో ముండ్ల పొదలు అంటే ఐహిక విచారం, ధనమోసం అమ్మది. 2వ నెల శ్రమ అయినను హింస అయినను కలగగానే దేవుని విడిచిపెట్టేస్తారంట. అంటే రాతి నేలలో పడిన విత్తనం పైన చూడడానికి మట్టి ఉంటుంది, అక్కడక్కడ కింద రాయి ఉంటుందండి. అందులో పడిన విత్తనం కొంచెం నీరు ఎండ తగలగానే మొలకెత్తుతుందండి. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ వేరు కిందకి వెళ్ళడానికి రాయి ఉంటుందండి, మట్టి ఉండదు. ఏమవుద్ది? ఎండిపోద్దండి. అలాగే శ్రమ అయినా హింస అయినా అవమానం ఏదైనా వస్తే యేసుప్రభుని వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ నేలలో పడిన విత్తనం అన్నాడు. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 13:20. చదవండి. వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును, వాక్యము నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలుగ్గానే అభ్యంతరపడును. అంటే 2వ నెలలో పడిన విత్తనం లాంటోడండి. శ్రమ వచ్చినా హింస వచ్చినా వెంటనే ఇంకా దేవుని విషయంలో అభ్యంతర పడిపోతాడండి. నాకు ఇదేంటి, దేవుడి దగ్గరికి వచ్చాను, నాకు శ్రమలు రావనుకున్నాను, దేవుని దగ్గరికి వస్తే నాకు ఏ లోటు ఉండదు అనుకున్నాను, నా జీవితం ఏంటి ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి అనుకుని వెనక్కి వెళ్ళిపోయినోడు యేసుప్రభు శిష్యుడు కాదండి. అదే ఆయన తెలియజేస్తున్నాడు. క్రైస్తవ్యంలోకి వచ్చాక శ్రమలు వస్తాయండి. ఒకవేళ శ్రమలు వస్తే దేనికి వస్తాయమ్మా? క్రైస్తవునికి వచ్చిన శ్రమలు దేనికి వస్తాయండి? విశ్వాసానికి పరీక్షగా వస్తాయండి. అంటే మన తప్పుదాలు బట్టి రావచ్చు. మరొకటి, ఇప్పుడు మనకు విశ్వాసంలో ఎదగడానికి వస్తాయా, ఇంకా వృద్ధి చెందడానికా, మనల్ని దేవుడు నాశనం చేయడానికి పంపిస్తాడు శ్రమల్ని? మనల్ని ఇంకా వృద్ధి చేయడానికండి, మనల్ని ఇంకా విశ్వాసంలో బాగు చేయడానికి వస్తాయండి శ్రమలు. మనం సహించలేనంత శ్రమలు అయినా మనమే పెట్టనన్నారండి. ఒకసారి చూద్దాం కొరింథీ పత్రిక 1 కొరింథీ 10:13 ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే అంతకన్నా మనం సహించలేనంత దేవుడు మనకు శ్రమ పెట్టను అన్నాడండి. మనం భరించేంతే ఇస్తాడండి. నేను భరించలేకపోతున్నాను అంటే మరి
మనం అర్థం చేసుకోలేకపోతున్నామండి. అది మనం సహించగలిగేదే ఇచ్చాడు ఆయన. కాబట్టి ఒకవేళ మరి శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? మరి దేవునికి ప్రార్థన చేయడమే. మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి హిజ్కియాకి వచ్చినట్టు వెంటనే సమాధానం రావచ్చు, అబ్రహాంకి వచ్చినప్పుడు ఆలస్యంగా సమాధానం రావచ్చు, పౌలుకి వచ్చినట్టు నా కృప ఉంది నీకు, ఈ శ్రమ ఉన్నా పర్లేదు అనొచ్చండి. అంటే ఆ తీర్పు ఆయన ఇష్టం. అయినా సరే క్రైస్తవుడికి శ్రమలు వస్తాయండి. అప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆయన వెంబడించేవాడు ఆయన శిష్యుడా, విడిచిపెట్టేవాడు శిష్యుడా అండి? శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నొచ్చినా సహించేవాడండి యేసుప్రభు శిష్యుడు. యోబుకి అంటే ఇప్పుడు మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే ఆశీర్వాదాల మీద ఉంటుందండి. మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తామన్నా, ఎప్పుడు దేవుని స్తుతిస్తామంటే మనకు దేవుడు అన్ని ఇచ్చి అన్ని ఆశీర్వదించినప్పుడు దేవుని స్తుతిస్తామండి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం. మనం శ్రమ వచ్చినప్పుడు కృతజ్ఞత కూడికలు ఏం పెట్టుకోమండి. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవునికి ఈ శ్రమ ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పమండి. శ్రమలు మన అవసరాన్ని బట్టి ఇస్తానన్నారండి. శ్రమలు మన మేలు కొరకే ఇస్తానన్నారండి దేవుడు. ఇప్పుడు యోబుకి శ్రమలు వచ్చాయండి. తమ ఆస్తి అంతా ఒక్క రోజులో పోయిందండి. తమ ఆస్తి, పశువులు, పిల్లలు అందరూ పోయారండి. ఇప్పుడు ఆస్తి పిచ్చి అనుకున్నాడైతే, దేవుడు కన్నా నాకు ఆస్తి ఎక్కువ అనుకున్నాడైతే, నీ ఆస్తి పోయింది అని చెప్పగానే యోబు ఏమవ్వాలండి? గుండె పగిలి చచ్చిపోకండి. మనం ఉంటే అదే అవుతాం. ఎందుకంటే దేవుడి కన్నా మనకి ఆస్తులు ఎక్కువ కదా. కానీ యోబు ఏమనుకున్నాడండి? బాధపడి ఉంటాడండి నా ఆస్తి పోయిందని. కానీ దేవుని దూషించలేదండి, వెనతిరిగి వెళ్ళిపోలేదండి. అంటే ధనం కన్నా, తమ కుటుంబం కన్నా, భార్య కన్నా, అందరికన్నా దేవుడిని ఎక్కువ ప్రేమించాడండి. అందుకే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. ఎప్పుడు స్తుతించాడండి దేవుడిని? అన్నీ ఇచ్చినప్పుడా, తీసినప్పుడా? అదండి యోబు. మనం ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తామమ్మా? దేవుడు అన్నీ ఇస్తే మనం బాగా చూసుకుంటే అప్పుడు కృతజ్ఞత తెలియజేస్తామండి. యోబు అలా కాదండి. అన్నీ పోయినా సరే యెహోవా స్తుతి కలుగును గాక అన్నారండి. కాబట్టి యేసు ప్రభుని వెంబడించడం అంటే చాలా సులువైన విషయం అనుకుని వెంబడిస్తున్నారండి ఆ రోజు ఎంతోమంది ప్రజలు. కొన్ని వేల మంది ఈయన వెంబడిస్తే మాకు అనారోగ్యానికి ఏ సమస్య ఉండదు, ఈయన స్వస్థపరిచేస్తాడు, ఆహారంకి ఏ సమస్య ఉండదు, ఇంత వెళ్తే ఎవరో ఒకరు తిండాడతారు అనుకొని ఎంతోమంది వెంబడించారండి. అయితే నన్ను ఎంతోమంది వెంబడిస్తున్నారు కానీ మీకు కొన్ని అర్హతలు ఉండాలన్నారండి. అందరికన్నా ఎక్కువ ప్రేమించాలన్నారండి. శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా ఆయన్ని ఎక్కువ ప్రేమించాలన్నారండి. ఇంకా మరొక వచనం చూద్దామండి. తర్వాత వచనం 28వ వచనంలో అంటే ఆయన ఏం చెప్తున్నారంటే 28వ వచనం నుంచి, ఎలా ఉండాలంటే మీరు కొంత కొలత చూసుకోవాలి, తగులుబడి చూసుకోమన్నారండి. తగులుబడి అంటే ముందే లెక్క చూసుకోవడం, సరిపోద్దా లేదా అని. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ తెలియజేశారండి. అదొకసారి చూద్దాం. 28వ వచనం నుంచి 30 వరకు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల చూచుకొనని ఎడల అతడు దానికి పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్టాలని మొదలుపెట్టాడే కానీ కొనసాగింపలేకపోయాడు కాబట్టి అతన్ని చూచి ఎగతాళి చేయి సాగుదురు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒక మనిషి ఏమో గోపురం కట్టాలనుకున్నాడండి. ఇప్పుడు ఆ గోపురం కట్టడానికి ఎంత అవుద్ది అనుకుందాం? ఒక 20 లక్షలు అవుద్ది అనుకుందాం అండి. ఇప్పుడు ఆయన దగ్గర ఒక 10 లక్షలు ఉందండి. 10 లక్షలు ఉన్నప్పుడు ఇంకా ఎంత కావాలి ఆయనకి? ఇంకో 10 లక్షలు కావాలంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలి, నా శాలరీ అంతా, నేను ఎంత ఈఎంఐ కట్టగలను, కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని అతను మొదలు పెట్టాలండి. ముందు డబ్బులు సమకూర్చుకొని, ఒకవేళ 10 లక్షలే ఉంది, కట్టడం మొదలు పెట్టాడండి, పునాదులు వేసాడు, డబ్బులు అయిపోయాయి. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమంటారండి?
నువ్వు కట్టడం మొదలుపెట్టాడు కానీ పూర్తి చేయలేపాడని హేళన చేస్తారంటండి. అలాగే మరొక ఉపమానం చెప్పారండి. అంటే ఏ రాజు అయినా ఒక రాజుతో యుద్ధానికి పోయినప్పుడు తన మీదకి 20,000 మంది వస్తున్నారు, ఇతని దగ్గర సైన్యం 10,000 మందే ఉన్నారండి. అప్పుడు 10,000 మందితో వెళ్తే ఏమవుద్దండి? యుద్ధానికి ఓడిపోతాడు. కాబట్టి నువ్వు ముందే తగులుబడి చూసుకో, వాళ్ళతో పోటీ చేయగలవా లేదా. ఒకవేళ నువ్వు 10,000 మంది సైన్యం ఉన్నారు, నువ్వు గెలవలేవు. కాబట్టి ఏం చేయాలండి? సమాధానపడి మీకు పన్ను చెల్లిస్తాం అనాలండి. అంటే ముందే లెక్క చూసుకోవాలండి. గోపురం కడదాం అనుకున్నాడు, నా దగ్గర ఎంత ఉంది, మధ్యలో ఆగిపోకుండా పని పూర్తి చేయగలనా లేదా లెక్క చూసుకోమన్నారండి. ఎందుకు చెప్తున్నారండి యేసుప్రభు ఈ లెక్క? తగులుబడి చూసుకో, ముందే లెక్క చూసుకో, సరిపోద్దా లేదా ముందే చూసుకో. అంటే నాకు శిష్యుడిగా వెంబడించగలవా ముందే చూసుకో అని చెప్తున్నాడండి ఆయన. నన్ను వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు, నాకు శిష్యులుగా వెంబడిస్తాను అంటున్నారు. నన్ను వెంబడిస్తే అందరికన్నా నన్ను ఎక్కువ ప్రేమించగలవా ముందే తగులుబడి చూసుకో. లెక్క చూసుకోకపోతే ఏమవుద్దండి? ఏ భార్యో ఏ తల్లో తండ్రో వద్దనగానే మళ్ళీ వెనక్కి తిరిగిపోతాడండి. లేదంటే తగులుబడి లెక్క చూసుకోకపోతే శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నింద వచ్చింది, మరలా వెనక్కి వెళ్ళిపోతాడండి. కాబట్టి యేసుప్రభు చెప్తున్న మాట, ముందే తగులుబడి చూసుకొని నువ్వు నిలబడగలవో లేదో, నన్ను వెంబడించగలవో లేదో, ఆ అర్హత కలిగి నన్ను వెంబడించాలనుకుంటే అప్పుడు నన్ను వెంబడించన్నారండి. అంటే యేసుప్రభుని వెంబడించినప్పుడు, వెంబడించడం అంటే శిష్యర్గం అంటే చాలా నియమాలు ఉంటాయండి. కొన్ని త్యాగం చేయాల్సినవి ఉంటాయండి, కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉంటాయమ్మా. కొన్ని ఇప్పుడు మనం ముందు లోకస్తులాగా మన అలంకరణ ఒకలాగా ఉందండి. మరి యేసుప్రభు నేను వెంబడిస్తానంటే లోకంలో ఉన్న మోడల్స్ లాగే మనము తయారైతే వెంబడించి అంటారండి యేసుప్రభు. నీ అలంకరణ విషయంలో త్యాగం చేయాల్సి వస్తుంది, నీ మాటల విషయంలో త్యాగం చేయాల్సి వస్తుంది, ప్రవర్తన విషయంలో త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ ఏం చేయాలండి? ముందే లెక్క చూసుకో, ముందే తగులుబడి చూసుకో. అవేవి చూడకుండా నేను వెంబడించేస్తాను అన్నాను అనుకోండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన శిష్యులుగా కొనసాగలేవు. ఆ అర్హత లేకుండా నన్ను వెంబడించొద్దని తెలియజేశారండి. కాబట్టి యేసుప్రభుని వెంబడించడానికి మనం బాప్తిస్మను పొందిన తొలి దినాల్లో ఎలా ఉంటాం, కానీ తర్వాత ఆయన్ని వెంబడించాలంటే ఇప్పుడు ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్ళాలంటే బాప్తిస్మం పొందిన కొత్తలో హుషారుగా వెళ్తామండి. తర్వాత ప్రతి ఆదివారం వెళ్ళాలని అనుకుంటామండి. తగులుబడి లెక్క చూసుకోలేనోడండి. నాకేదో ఈరోజు బాగా మూడు బాగాలేదు, బాధగా ఉంది, సంఘానికి వెళ్ళాలనిపించదు. తగులుబడి లెక్క చూసుకోలేనోడండి. అంటే ఆయన్ని లెక్క చూసుకోకుండా వెంబడించొద్దు అన్నారండి. ప్రతి విషయంలోని ఆయన్ని లెక్క చూసుకోమన్నాడు. మరొకటి చూద్దాం, 33వ వచనం, లోకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఇక్కడ 3 సార్లు చూస్తామండి. 27వ వచనంలో నా శిష్యుడు కానేరడు, 26వ వచనంలో నా శిష్యుడు కానేరడు, ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో నా శిష్యుడు కానేరడు. ఆయన ఏం చెప్తున్నాడండి? ఈ అర్హతలో ఆ అర్హత లేకపోతే నాకు శిష్యుడు కాదు. ఆయనకి శిష్యుడిగా ఉండాలంటే ఏవో కొన్ని అర్హతలు ఉండాలంటండి. 3వది ఏం చదువుకున్నామండి? ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాదు. అంటే 3వది కలిగినదంతా విడిచిపెట్టాలి. కలిగినదంతా విడిచిపెట్టాలి. ఇప్పుడు యేసుప్రభుని వెంబడించడం అంటే ఇలా ఉండాలంటే మనం ఎంత డెడికేట్ చేసుకోవాలండి. మనకున్నవన్నీ విడిచిపెట్టి వెంబడించమన్నారండి. ఎంత శ్రమ వచ్చినా నిందొచ్చినా అయినా సహించుకొని వెంబడించాలండి. ఆయన కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించకుండా ఆయన వెంబడించాలండి. ఇలా నిలబడాలంటే మనం ఎంత దేవుని కోసం తెలుసుకోవాలమ్మా.
ఎంత వాక్యం నేర్చుకోవాలండి, ఎంత సహవాసం ఉండాలండి. కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దండి? పోనీ బుధవారం వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతే సరిపోద్దా? ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవాలండి, ప్రతిరోజు ప్రార్థన ఉండాలండి, మనం ఖాళీగా ఉన్నప్పుడల్లా సహవాసం మన పరిశుద్ధులతో ఉండాలండి. మనం ఎంతో ఆ తీవ్రతని పెంచుకుంటూ ఉంటేనే తప్ప ఆయన శిష్యుడిగా కొనసాగలేమండి. సరే, ఇప్పుడు ఆయన కలిగినదంతా విడిచిపెట్టాలన్నారు. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం కలిగి ఈ భూమి మీదకి వచ్చామండి? మనం పుట్టినప్పుడు ఏం పట్టుకొని వచ్చామండి? ఏం కలిగి వచ్చాం? ఏమీ పట్టుకొని రాలేదండి. సరే, భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కలిగినవి ఏమైనా ఉన్నాయా? కలిగినవి ఉన్నాయి కదండి, మనం సంపాదించుకుని ఉన్నాయి కదా. ఏమున్నాయండి? ధనం ఉందమ్మా, మా ఆస్తి ఉన్నదండి. చెప్పడానికి మొహమాట పడుతున్నారు. కులం సంపాదించుకున్నాం కదండి. కులం, ఉద్యోగం, ఇంకా హోదా, చదువు, హోదా, ఇవన్నీ ఈ భూమి మీదకి వచ్చాక మనకు కలిగాయా లేదండి? సంపాదించుకున్నామా లేదండి? అయితే ఇప్పుడు నీకు కలిగిన విడిచిపెడితే తప్ప నా శిష్యుడు కాదన్నారండి యేసుప్రభు. అంటే మనకు కలిగి ఉన్నవి ఏమైనా మనకి దేవుణ్ణి అడ్డగిస్తాయా? మనకు కలిగి ఉన్నవి యేసుప్రభుని వెంబడించకుండా చేస్తాయా? చేసే ప్రమాదం ఉందండి? ఉందండి. అంటే కులం ఉందండి. ఇప్పుడు ఎవరికైనా ఒక పెద్ద క్యాస్ట్లో ఫీల్ అవుతారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే ఏమంటారన్న? ఆ తక్కువ కులమోల దేవుడి గురించి మాకెందుకు, ఆయన తక్కువ కులమోల దేవుడు యేసుప్రభు అంటే అంటారా లేదండి? కులం ఏం చేసిందండి? దేవుడి దగ్గరికి రాకుండా అడ్డగించిందండి. ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారండి. డాక్టర్లు ఎవరైనా ఉన్నారండి? లేరు కదా. డాక్టర్లు, కలెక్టర్ ఉన్నాడండి. వాక్యం వినే సమయం ఉంటుంది వాళ్ళకి? ఏమైనా ఆరాధనకు వచ్చే సమయం ఉంటుందండి? కాబట్టి వాళ్ళకున్న ఉద్యోగం ఏం చేసిందమ్మా? ప్రభువుని దూరం చేసిందండి. చాలామంది పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఉంటారండి, అధికారులు. వాళ్ళు ఓట్లు ఎలక్షన్ అప్పుడు ప్రమోషన్ చేసుకోవడానికి వస్తారండి. ఆరాధనకు వచ్చి కూర్చుంటారా? వాళ్ళకున్న హోదా ఏం చేసిందండి? ప్రభువుని దూరం చేసిందండి. అంటే మనకున్న కులం, మనకున్న ఆస్తి, మనకున్న ధనం, ఇవన్నీ ప్రభువుని మనకు దూరం చేసే ఆ ప్రమాదం ఉందండి. యోబు ధనమంతా పోయినప్పుడు దేవుని దూషించలేదండి. కాబట్టి మనం ఇవేవి మనకి దేవుని కన్నా ఎక్కువ కాకూడదండి. అవన్నీ విడిచిపెడితే తప్ప నాకు శిష్యుడు కానన్నారండి. ఈరోజు ఆదివారమే ఏదో మనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానన్నాడు అనుకోండి, అలాంటప్పుడు మనకి ఉద్యోగమా ప్రభువా? ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళిపోయాం, ఆ రోజు ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది కదని ఏం చేసినట్టండి? ప్రభువుని లెక్క చూసుకోకుండా వెంబడించినట్టండి. నీకున్నది విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడించినట్టు, అర్హత లేకుండా ఆయన వెంబడించినట్టండి. కాబట్టి మనకున్న ఉద్యోగం, హోదా, కులం, ఆస్తి, ఇవన్నీ ప్రభువుని వెంబడించడానికి అడ్డొచ్చే ప్రమాదం ఉందండి. అయినా సరే నీకు కలిగినదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించి అన్నారండి యేసుప్రభు. ఆ జనసమూహాన్ని చూస్తూ ఆయనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? పౌలు ఉన్నారమ్మా. తనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయండి, ఎంతో లగ్జరీ లైఫ్ ఉందండి. ఆయన నవల్లేనా? ఆయన ఉన్న మతంలో ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే ఆయన పర్మిషన్ తీసుకుని వాళ్ళని చెరసాల్లో వేయించగలడు, వాళ్ళని చంపించగలడండి. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. మనకి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశస్థుడైన బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీల సంతానమైన ఎబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిశుద్ధుడనై ఆసక్తి విషయం సంఘముకు హింసించబడినై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అధించుడనై ఉంటిని. ఆయనను
ఏవేవి నాకు లాభకరంలో ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటేని. నష్టముగా ఎంచుకున్నాను అంటే 8వ దినాన సున్నతి పొందినోడండి. తర్వాత యేసుప్రభు అంటే యేసుప్రభు ఇశ్రాయేలీలోంచి కదండి వచ్చాడు. అలాంటి జనాంగంలో పుట్టినవాడిని నేను అన్నాడండి. ఈరోజు మనం ఇక్కడ ఎవరైనా ఇశ్రాయేలీలు ఉన్నామా? మనం ఏమైనా యూదులం కానీ ఇశ్రాయేలం కానీ ఎవరు లేరండి. అంటే దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడండి. అలాంటి జనాంగంలో పుట్టడం గొప్ప విషయమా కాదమ్మ? నేను అలాంటి జనసమూహంలో పుట్టాను. ఇశ్రాయేలీలో 8వ దినాన సున్నతి పొందినవాడిని. బెన్యామీను గోత్రం అంటే యెరూషలేం పక్కనే ఉంటుందండి. బెన్యామీను గోత్రం యెరూషలేం దగ్గరలో ఉంటుందండి. ఈ బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని, సంఘం విషయంలో హింసించిన వాడిని. ఇంకా ఆయన చెప్పిన మాట, నేను హెబ్రీ భాష తెలిసిన వాడిని. ఆయన ఇంకా ఏమన్నాడంటే నీతి విషయం అనిందేడిని. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేడంటండి ఆయన. ధర్మశాస్త్ర నీతినంతా పాటించిన వ్యక్తి అండి. అలాంటి ఉన్న గొప్ప ఆధిక్యతలన్నీ ఎలా ఎంచుకున్నాడండి? నష్టంగా ఎంచుకున్నాను అన్నాడండి. ఇంకా కిందకి చదివితే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అన్నమాట. ఈరోజు మనం పెంటను ఎక్కువ ప్రేమిస్తున్నామా, ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన పెంటనే ఎక్కువ ప్రేమిస్తామండి. కానీ ఆయన చెప్పిన మాట కలిగినదంతా విడిచిపెట్టకపోతే, ఈరోజు మన కులం ఒక పక్క ఉందండి, ప్రభు ఒక పక్క ఉన్నాడండి. ఎవరిని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలండి? కులాన్ని విడిచిపెట్టాలి, ప్రభువుని పట్టుకోవాలండి. ఈరోజు హోదా దేవునికి అడ్డొచ్చేస్తుంది, మన ఉద్యోగం అడ్డొచ్చేస్తుంది, వ్యాపారం అడ్డొచ్చేస్తుంది. దేన్ని పట్టుకోవాలి, ఏది వదిలేయాలండి? ప్రభువుని పట్టుకోవాలి, మనకి అడ్డొచ్చే వదులుకోవాలండి. అందుకే ఆయన పగులుబడి లెక్క చూసుకొని నన్ను వెంబడించండి అన్నారండి. పగులుబడి లెక్క చూసుకోకుండా మనం ఇవే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే, నాకున్న కులం, నాకున్న డబ్బు, నాకున్న ఆస్తి, ఇవే నాకు ఇంపార్టెంట్ అనుకోకూడదండి. అవన్నీ అడ్డొచ్చినా విడిచిపెట్టేంతలా ప్రభువుని ప్రేమించమన్నాడండి. కాబట్టి అంటే అర్హత కలిగి వెంబడిస్తున్నామా, అర్హత లేకుండా వెంబడిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకుందామండి. ఆయన్ని వెంబడించిన వాళ్ళందరి దగ్గరికి ఎంతోమంది ఆయన వెంబడించారండి. నన్ను వెంబడించండి అనలేదండి. ఒక 10 నిమిషాలు చెప్పి ముగించేస్తున్నాము. మత్తయి లూకాసు వార్త 9వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆయన దగ్గరికి వచ్చి ఒక శాస్త్రి నిన్ను వెంబడిస్తాను అన్నాడండి. 9వ అధ్యాయం 57వ వచనం. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడండి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ప్రభు ఏమన్నారు? అందుకు యేసు నక్కలకి బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూడులు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుడికి చోటైనా లేదు. అంటే నాకే ప్లేస్ లేదు, నువ్వేటి నన్ను వెంబడించేది అంటున్నాడండి ఆయన. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను అంటున్నాడండి. ఈరోజు మనకి ఒకరు ఫాలో అవుతారంటే మనకి ఇష్టమా? వద్దంటామండి. ఎవరైనా మనకు ఫాలోవర్స్ పెరగడం చాలా ఇష్టం. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసండి? నాకే చోట్లేదు, నువ్వు నన్ను వెంబడిస్తావంటావేంటి అన్నాడు. అంటే అదేంటి అలాగే ఎందుకన్నా ఉంటారండి? వచ్చిన వ్యక్తి మనస్తత్వం బాగాలేదండి. అంటే ఈయన ఏం చెప్తున్నారు? నాకే స్థలం లేదు, నువ్వు నన్ను వెంబడించొద్దు అంటున్నారండి. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మనస్తత్వం ఎలా ఉందంటే, యేసు ప్రభుతో ఉంటే నాకు భోజనం ఉంటుంది అనుకున్నారమ్మా. యేసు ప్రభుతో ఉంటే నాకు స్వస్థత, ఏ అనారోగ్యం వచ్చినా పక్కనే ఉంటాడు ఆయన, స్వస్థపరిచేస్తాడు. అంటే స్వస్థతను బట్టి ఆకర్షించారండి కొందరు, భోజనాలు బట్టి ఆకర్షించారండి కొందరు. కానీ ప్రభు ఏమన్నారమ్మా? భౌతిక విషయాల్ని ఆకర్షించి వస్తే నా దగ్గరికి వద్దన్నారండి. ఆయన వెంబడించాలంటే ఆయన నుంచి ఆశించి రాకూడదండి, మనం విడిచిపెట్టడానికి సిద్ధపడి రావాలండి. ఆయన ఏదైతే నన్ను ఆశించి మీరు ఆకర్షింపబడి రావద్దు అన్నారో యేసు ప్రభు, అంటే ఆయన దేనికోసం వచ్చాడు? ఆహారం కోసం వచ్చాడండి.
ఆయన ఏదొద్దు అన్నాడో ఈరోజు చాలా సంఘాలు అవి చూపించి ఆకర్షిస్తున్నాయి లేదండి. కొన్ని సంఘాల్లో భోజనాలు పెడుతుంటారండి, ప్రతి దానికి భోజనాలే. అంటే యేసుప్రభు ఆ భోజనం చూసి నన్ను ఆకర్షించొద్దు అన్నారండి, అవి చూపించే ఈరోజు ఆకర్షించే వాళ్ళు ఉన్నారండి. స్వస్థపరుస్తానని నా దగ్గరికి ఆయన వస్తున్నాడండి, అంటే ఆయన ఆలోచన ఏంటంటే యేసుప్రభుతో ఉంటే నాకు స్వస్థత ఉంటుంది, అవి చూసి నన్ను ఆకర్షించొద్దు అన్నారండి. ఈరోజు అనేక సంఘాల్లో ఏం చూపించి ఆకర్షిస్తున్నారండి? స్వస్థత మహాసభలు, స్వస్థతశాల, అంటే స్వస్థత సువార్త కూడికలు, ఏవేవో స్వస్థతలు చూపించి ఈరోజు ప్రభు దగ్గరికి ఆకర్షిస్తున్నారండి. ప్రభు ఏమన్నాడండి? అలాంటివి చూసి నా దగ్గరికి రావద్దు, నేనేదో స్వస్థపరుస్తానని, నేనేదో తినడానికి పెడతానని నా దగ్గరికి రావద్దు. ముందే తగులుబడి లెక్క చూసుకొని నా కోసం త్యాగం చేయగలవా, అలా నన్ను వెంబడించన్నారు తప్ప నా దగ్గరికి వచ్చాడు నన్ను వెంబడిస్తాను అంటున్నాడు, నేను ఎంత గొప్పవాడినో అనుకుని ఆయన వెంబడించండి అనలేదండి. ముందు నీ మనస్తత్వం చూసుకో అన్నారండి. భౌతిక సంబంధమైన వాటి కోసం నన్ను వెంబడించొద్దు అన్నారండి. దేవుడు మనల్ని పోషించడమ్మా. ఇప్పుడు ఉద్యోగం కన్నా ఆయన ఎక్కువ అనుకున్నాం, దేవుడు విడిచిపెట్టేస్తారా? ఆయన పోషిస్తారండి. ఆ వ్యాపారం కన్నా, ఇల్లు కన్నా, ధనం కన్నా ప్రభు ఎక్కువ అనుకొని వదిలేసాం, ఆయన పోషించరండి, ఆయన పోషించుకుంటారండి. కాబట్టి భౌతిక సంబంధమైన విషయాలు వాటి విషయంలో నన్ను వెంబడించొద్దంటే ఈరోజు అనేక సంఘాలు ప్రభు దేన్నైతే చూసి నన్ను ఆకర్షించొద్దు అన్నారో అవి చూపించే ఈరోజు మనుషుల్ని వేల మందిని ఆకర్షిస్తున్నారండి. అందుకే ప్రభు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడి కొందరు అన్నారండి. దేవునికి సంఖ్య కాదండి కావాల్సింది, ఇలాంటోడు ఎవడైతే ఉన్నాడో ఆడు క్రైస్తవుడు, అలాంటోడు నన్ను వెంబడించండి, అలాంటి స్త్రీలు ఉంటే నన్ను వెంబడించండి అన్నారండి. ఇప్పుడు నోవహు కాలంలోని ఎంతోమంది జనాలు ఉన్నారండి. దేవుడు జనాంగాన్ని కోరుకున్నాడా? లెక్క చూశాడా? రక్షింపబడిన వాళ్ళు 8 మంది అయినా చాలనుకున్నాడండి. లెక్క చూడండి దేవుడు ఎప్పుడు. ఆయన కోసం ఎవరైతే డెడికేట్ చేసుకుంటారో, ఇప్పుడు చాలామంది మరి ఒక క్రైస్తవురాలైన స్త్రీని వివాహం చేసుకోవాలండి, ఒక వ్యక్తి చేసుకోవాలంటే ఏమంటారండి? నువ్వు బాప్తీసం పొందితే నీకు పిల్లనిస్తాం, నీకు బాప్తీసం పొందితేనే పెళ్లి చేద్దాం అంటారండి. అలాంటోడు ప్రభువుని అర్హత కలిగి వెంబడించినోడా, అర్హత లేకుండా వెంబడించినోడండి? అర్హత లేకుండా వెంబడించినోడండి. అలాంటోడు ప్రభు త్యాగం తెలియదండి, ప్రభు కోసం తాను డెడికేట్ చేసుకోలేడండి, ప్రభు నిమిత్తం త్యాగం చేయలేడండి, ఏం వదులుకోలేడండి. కాబట్టి భౌతికమైన వాటి కోసం ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, ఇప్పుడు కాదండి చాలా సంవత్సరాల క్రితం క్రైస్తవులు రైస్ బౌల్ క్రైస్తవులు అనేవారండి. అంటే పూర్వం బాప్తిజం పొందాలంటే రైస్ ఇచ్చేవారండి, రైస్ పంచేవారండి, డబ్బులు పంచేవారండి. అలాంటివి చూసి వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుకే ఇప్పుడు చాలామంది అపహాస్యం చేస్తారు, మీరు మత మార్పిడిలే, మీకు మత మార్పిడి చేశారు, మీరు రైస్ బౌల్ క్రైస్తవులు అంటే ఆ రైస్ కోసం బాప్తిజం పొందిన వాళ్ళు అంటారండి చాలామంది. అలాంటి వాళ్ళని దేవుడు యేసుప్రభు వెంబడించండి అంటున్నాడా, వద్దు అంటున్నారండి? అలాంటోడు క్రైస్తవుడు కాదండి. అలాంటోడు అర్హత కలిగి యేసుప్రభుని వెంబడించినోడు కాదండి. ఆయన కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడినోడు, ఆయన కొరకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, ఏ వచ్చినా ఆయన విశ్వాసంలో ఆయన విడిచిపెట్టినోడు క్రైస్తవుడు అండి. అలాంటోడు అర్హత కలిగి వెంబడించినోడండి. ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన ఆయన్నేమో యేసుప్రభు వద్దన్నారండి. మరలా ఇంకొక ఆయన దగ్గరికి లీనే పిలుస్తున్నాడండి. చూద్దాం నెక్స్ట్ వచనం, 59వ వచనం. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. తర్వాత యేసుప్రభు ఏమన్నారండి? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నాము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. వస్తానన్న ఆయనేమో యేసుప్రభు వద్దన్నారండి. మరొక ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వెంబడించి అంటున్నారండి. అయ్యా నా తండ్రి నేను పాతిపెట్టి వస్తాను, నాకు కొంచెం సెలవు అన్నారండి. మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటే నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించి అన్నారండి. అంటే ఆత్మీయంగా చనిపోయినోడిని, భౌతికంగా చనిపోయినోడిని ఆత్మీయంగా చనిపోయినోడు పాతి పెట్టుకుంటాడు, కానీ నువ్వెళ్ళి ఏం చేయాలండి?
దేవుని రాజ్యాన్ని ప్రకటించు. పర్మిషన్ ఇచ్చాడండి యేసు ప్రభు? తండ్రి దగ్గరికి వెళ్ళి పాతి పెట్టినంత వరకు నేను ఉంటానని పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ ఇవ్వలేదండి. ఈరోజు చాలామంది నేను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత సేవకు వస్తానండి, అప్పుడు నేను దేవుని కోసం త్యాగం చేసుకుంటాను, సమర్పించుకుంటాను. మా పిల్లల్ని బాగా సెటిల్ చేశాక, లేదంటే నేను బాగా కొంత సమకూర్చుకొని ఆ తర్వాత దేవుని కోసం నేను త్యాగం చేస్తానని అంటారండి. యేసు ప్రభు ఏమంటారమ్మ? వెంటనే వస్తే వెంటనే రావాలని. అలాంటోడు ఆయనకి అర్హత కలిగి వెంబడించినోడని. మరొక ఆయన దగ్గరికి వెళ్ళారండి. 61వ వచనం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చుదును గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. మరొక ఆయన్ని నన్ను వెంబడించి అన్నారండి. నేను వెళ్ళి మా అమ్మ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను, అప్పుడు నేను వెంబడిస్తాను అన్నారండి. పర్మిషన్ ఇచ్చారండి యేసు ప్రభు? పర్మిషన్ ఇవ్వలేదమ్మ. అంటే నేను ఇక్కడ రాయలేదండి. మనకి భౌతికమైన అంటే 4వది భౌతిక సంబంధమైన వాటి కోసం యేసు ప్రభువుని వెంబడించకూడదండి. 5వది ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలియాలండి. అక్కడ యేసు ప్రభు నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులు పాతి పెట్టినంత వరకు ఉండు, వాళ్ళ బాగోగులు చూడు అని చెప్పలేదండి. నువ్వు వెళ్ళి పర్మిషన్ తీసుకొనిరా, అప్పుడు దేవుని రాజ్యాన్ని ప్రకటించదు అని చెప్పలేదండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడు దేవుని రాజ్యానికి వారసుడు కాదన్నాడండి. అంటే నాగటి మీద చెయ్యి, ఒకవేళ నాగటి మీద దున్నడానికి సిద్ధంగా ఉన్నాడండి. దున్నుతున్నప్పుడు ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే సరిగ్గా ఆ నేల దున్నగలడండి? దున్నలేడండి. కాబట్టి ప్రభువుకు తెలుసండి అవన్నీ. మనం ప్రభువుని వెంబడిస్తామని చెయ్యేసి మరలా మన వెనక్కి తిరిగి చూస్తే మన కలిగి ఉన్న నాటి పక్క, మన శ్రమల పక్క, మనం అంతగా దేవుని కన్నా ఎక్కువ ప్రేమించే వారి పట్ల వెనక్కి తిరిగి చూస్తే ఆయన రాజ్యానికి వారసుడు కాదండి. కాబట్టి ఆయన్ని వెంబడించాలంటే నాగటి మీద చెయ్యేసినోడు మరలా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. నాగటి మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెయ్యేస్తారండి? అంటే అక్కడ యేసు ప్రభు చెప్తున్న కాంటెస్ట్లో మనందరం బాప్తీసంలో చెయ్యేసామా లేదండి? బాప్తీసంలో యేసు ప్రభు నిన్ను వెంబడిస్తానని ఒప్పుకున్నామా లేదండి? నీకు శిష్యుడిగా ఉంటాను, నిన్ను వెంబడిస్తాను అని మనందరం బాప్తీసంలో ఆ నాగటి మీద చెయ్యేసామండి. ఈరోజు మరలా వెనక్కి తిరిగి చూస్తే ఆయనకి శిష్యులం కాదండి. వెనక్కి తిరిగి చూడకుండా ఆయన వెంబడించేవాడు ఆయనకి శిష్యుడండి. అందుకు ఈరోజు ఏదైతే ఆయన వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడో, దేనికైతే ఇవ్వద్దు అంటారో దానికి ప్రాధాన్యత ఇస్తూ మనకు వెనక్కి తిరిగి చూస్తున్నామండి. అంటే ఎవరైనా బాప్తీసం తీసుకోవాలంటే ఇలా ఉండగలిగితే నేను బాప్తీసం తీసుకుంటాను అనుకుని రావాలని చెప్తున్నాను దేవుడు. ఒకవేళ మనం తీసుకున్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుద్దండి? ఎన్ని సంవత్సరాల నుంచి శిష్యరికం చేస్తామండి ఇక్కడ ఉన్నవాళ్ళు? 40-50 సంవత్సరాల నుంచి శిష్యరికం చేసిన వాళ్ళు ఉన్నారండి. మరి అర్హత కలిగే వెంబడిస్తున్నామా? అర్హత లేకుండా ప్రభువుని వెంబడించేస్తున్నానా? కాబట్టి ఒకసారి ఆలోచిద్దామండి. ఆయన అర్హత కలిగి వెంబడించినోడే ఆయనకి శిష్యుడు, దేవునికి క్రైస్తవుడు కూడా. కాబట్టి ఒకసారి ఆలోచిద్దామండి. యేసు ప్రభు అర్హత కలిగి వెంబడించే వాళ్ళు కావాలనుకున్నారు తప్ప అర్హత లేకుండా నన్ను వెంబడించొద్దు అన్నారండి. ఈరోజు మనకి ఏదైతే విడిచిపెట్టమన్నాడో, ఏదైతే పెంటతో చూడమన్నారో వాటికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని ప్రాధాన్యత తగ్గించేస్తున్నామండి. నేను ముగించేస్తానండి. అంటే మనం ఈరోజు క్రైస్తవ్యం అంటే చాలామంది పేర్లు మార్చుకోవడం అనుకుంటున్నారమ్మా. ముందేమో ఈశ్వరో ఏదో ఉంటుంది పేరు, క్రైస్తవుడు అయ్యాక ఆ దావీదని పెట్టేస్తారండి. ముందేమో ఆవిడికి ఏదో పేరు ఉంటుందండి, ఏ మహేశ్వరో ఏదో. క్రైస్తవురాలు అయిన తర్వాత సారా, రూతు ఇలాంటి పేర్లు పెట్టేస్తారండి. అంటే యేసుప్రభుని వెంబడించడం అంటే పేరు మార్చుకోవడం అండి? ఆయన వెంబడించడం అంటే పేరు మార్చుకోవడం కాదండి. ఆయన వెంబడించడం అంటే ఏదో సులువైన పద్ధతి కాదండి.
అందుకే యేసు ప్రభువు నేను నిన్ను వెంబడిస్తాను అన్న వాళ్ళతో నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నారంటే, ముందు లెక్క చూసుకో నన్ను వెంబడించాలంటే. లేదా నా దగ్గర ఏం లేదు, నేను నీకేమిస్తాను అన్నాడు ఒక ఆయన దగ్గర. అంటే ఏం తెలియజేస్తున్నాడండి ఆయన? నన్ను వెంబడించడం సులువైన విషయం కాదు. నువ్వు దేనికి ఇగో వీటికి సిద్ధపడగలవా? ఇవన్నీ సిద్ధపడి నన్ను వెంబడించగలవా? అలా అయితే నన్ను వెంబడించు, అర్హత లేకుండా నన్ను వెంబడించొద్దు అన్నారండి. కాబట్టి ఈరోజు మనందరం ఈ లోక ప్రేమలు ఏవి శాశ్వతం కాదనుకునే కదా దేవుని దగ్గరికి వచ్చామండి. మనకు కలిగి ఉన్నవన్నీ డబ్బు కానీ ఆస్తి కానీ అవేవి మన వెంట రావనే కదా దేవుని దగ్గరికి వచ్చాం కదండి. మనకున్న సంబంధాలు కానీ ఏవైనా సరే ఈ భూమి మీద వరకే, తర్వాత ఒక నిత్య జీవం ఉంది, ఆయనతో ఉండాలని తెలుసుకునే కదండి వచ్చాం. మరి అవన్నీ వచ్చిన తర్వాత అర్హత కలిగి వెంబడిస్తున్నామా ఆయన్ని? అవన్నిటినీ విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నామా? శ్రమైన, నిందైన, బాధ అయినా వచ్చినా సరే నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు సహించగలుగుతున్నామా? అపోస్తలుడైన పౌలు అన్నాడని, ఆయన పొందిన శ్రమల్లో ఇంకా కొన్ని కొదువు ఉన్నాయని. అంటే ఆయన శ్రమలు పొందుతున్నప్పుడు కొంత భాగం కురేనీయుడైన సీమోను మోసాడని. ఆయన జీవితం ధన్యం కాదండి? యేసు ప్రభు శ్రమల్లో కొంత భాగం ఆయన పొందుకున్నారని. ఈరోజు మరి విశ్వాసం నిమిత్తం శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం వెనతిరగకుండా సహిస్తే మనం అందులో పాలిభాగస్థులం కామా? మనం దేన్ని మానవ సంబంధాల కంటే, అంటే దేవుని ప్రేమ కంటే మానవ సంబంధాలు ఏవి ఎక్కువ కాకూడదని ఇలా వెంబడించగలిగితే ప్రభువు నన్ను వెంబడించండి అన్నారండి. కాబట్టి ఒకసారి అందరం ఆలోచిద్దామండి. ఆయన్ని అర్హత కలిగి వెంబడిస్తున్నామా? అర్హత లేకుండానే శిష్యర్గం చేస్తున్నామా? ఎన్నో సంవత్సరాల నుంచి శిష్యులుగా కొనసాగేస్తున్నాం, కానీ ప్రభువు చెప్పిన అర్హతలు మనలో ఉన్నాయా? అంతలా డెడికేట్ చేసుకొని బాప్తిసం పొందిన కొత్తలో ఎంత డెడికేషన్ ఉందో, క్రీస్తే నా గురి అన్నట్లుగా ఎంత తీవ్రంగా ఉన్నామో అలాంటి వైఖరితోనే ఉన్నామా? ఏమైనా తగ్గుతుందా? అర్హత గురించి ఒకసారి ఆలోచిద్దామండి. కాబట్టి ఇంతవరకు నాకు సమయాన్ని ఇచ్చిన సంఘాన్ని, నన్ను ప్రేమించి నాకు అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలండి.